నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ చెప్తున్నా, ఈ దేశంలోనే అత్యంత నిజాయితీగా నిష్కల్మషంగా ఉండేటువంటి వీర మహిళలకు చెప్తున్నా, జన సైనికులకు చెప్తున్నా, ప్రపంచ రాజకీయ చరిత్రని మార్చడానికి మరొక పవన్ కళ్యాణ్ గారు వారి ఎవరెవరినో తీసుకొస్తూ ఉంటారు. వారందరినీ ఆదర్శంగా తీసుకున్నటువంటి ప్రపంచ రాజకీయాలను మార్చాలనుకున్న గౌరవ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా, మీరు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు చెప్పినటువంటి ప్రతి మాటని తూచా తప్పకుండా ప్రజల కోసం అమలు జరిపి చేరాల్సిందే. మీరు అమలు జరపకపోతే చొక్కా పట్టుకొని అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చొక్కాలు పట్టుకొని రోడ్డు మీదకి లాగి మీరు ఇచ్చిన హామీలు ఏమవుతాయని అడిగే హక్కు వాళ్ళకి ఉన్నది. ఎందుకు అంటే మీరిద్దరు మాటిచ్చి ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చే కారణంగా సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పుకుంటా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 5 సంవత్సరాలు విచ్ఛిన్నం జరిగింది, 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలీదు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వద్దండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపద సృష్టిస్తామని చెప్పినారు. సంపద ఎలా సృష్టిస్తారో రాష్ట్ర ప్రజలకు అనవసరం. సంపద సృష్టించాల్సిన బాధ్యత మీది, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిర్వర్తించాల్సిన బాధ్యత మీది. ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మీది. మీకు తోడుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఒక భారతీయ తెలుగుదేశం జనసేన మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. మీరేం చెప్పారు? నేను మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాను. పూర్తిగా ఉంటుంది నమ్మకం, అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీ మేనిఫెస్టో అమలుకి కేంద్రం చేసినట్టు సహకారం ఏంటి? వాళ్ళు మేనిఫెస్టోని ఎండార్స్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహకారం ఏంటో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందిగా జేబీఎంరావు భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయకపోతే, కేంద్రం ఎంత సహకారం చేసిందో చెప్పకపోతే, ఏ విధంగా పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఉన్నటువంటి పవన్ అయ్యే ఆంజీ హే అని చెప్పినటువంటి ఒక దేశ ప్రధానమంత్రి, మీరు పాపం ఎక్కడో కూర్చుంటే సిగ్గుపడతా లాక్కొచ్చి పక్కన ఆలింగనం చేసుకొని పక్కన కూర్చోబెట్టుకోగలిగినటువంటి ప్రధానమంత్రిని కూడా సంభ్రమాచార్యానికి గురి చేయగలిగినటువంటి మీ యొక్క స్టార్డమ్ని రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు చెప్పాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఉందని అయితే నేను భావిస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటో పాపం మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే అధికారం చాలా బిజీ షెడ్యూల్, పాపం ఎక్కడెక్కడో కష్టపడి ఎక్కడికెక్కడికో డ్రెస్సులు మార్చాలి, ఎక్కడో చోట ఎక్కడెక్కడో మరి సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్న మీకు ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క కష్టాలు మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు స్క్రిప్ట్ మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ ఓకే అన్న తర్వాత ఆ ఏం డైలాగులు చెప్పారో మనకి గుర్తుండే అవకాశం లేదు. కాబట్టి మరొకసారి నేను స్క్రిప్ట్ చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, వీరు ముగ్గురు కూడా కలిసి ఎండార్స్ చేసినటువంటి ఒక మేనిఫెస్టో బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ. ఇవన్నీ పాత పేపర్లే, నేను మళ్ళీ చూపిస్తున్నానంటే ఇది చూసిన తర్వాతనే పాపం గజనీలకి షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నటువంటి ముగ్గురికి మరలా గుర్తొస్తుందేమోనని. సినిమా చూసాం కదా, గజనీ సినిమా. ఎవరినైనా కలవాలి అన్నా, ఎవరినైనా మాట్లాడాలి అన్నా సూర్య ఇక్కడ పేరు రాసుకుంటాడు. రాసుకొని ఒక స్లిప్లో మీద రాసుకొని 3 గంటలకి పలానా వాళ్ళని కలవాలి, 2 గంటలకి పలానా వాళ్ళని కలవాలి అని రాసుకుంటాడు. ఆ సూర్యలాగా మీకు షార్ట్ టర్మ్ మెమరీ వచ్చింది. కాబట్టి ఇదిగో నేను ఇలా రాసి మీకు మళ్ళీ చూపించాల్సి వస్తుంది. బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ. ఏంటి ఆ గ్యారంటీ? ఏంటి మీరు ఇచ్చిన షూరిటీ? రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన షూరిటీ ఏంటి? రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన గ్యారంటీ ఏంటి? మీరు నాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిందే. మీరు ఈరోజు వచ్చి 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది కాబట్టి నువ్వు ఉన్నావు. 5 సంవత్సరాల్లో రాష్ట్రం నాశనం అయిపోయిందని ప్రజలు భావించారు కాబట్టి మీ కుమారుడు ఉన్నారు. ఈ రాష్ట్రానికి మరలా పునర్జీవం తేవాలి కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో
ప్రపంచ చరిత్రను మార్చగలిగిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేశారు. మీరు ఈరోజు వచ్చి కబుర్లు చెప్తే ఎట్లా? ఈ కబుర్లు ప్రజలకు అవసరం లేదు కదా. సో మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఇంకొకసారి తెలియపరచాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఇవి మళ్ళా చదివి వినిపిస్తా. దీనికి మరలా చదివి వినిపించిన తర్వాత వీళ్ళు బడ్జెట్ ఎంతెంత అలోకేషన్ చేశారు, ఈ హామీలు వదిలేసి, ఇచ్చినటువంటి హామీలు వదిలేసి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వదిలేసి, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వీళ్ళు ఏ విధంగా కేసులు విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నారో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద కేసులు విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక పక్క కొత్త కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎవరి మీద? ప్రతిపక్షాల మీద కొత్త కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పక్క అంటే మీకు అధికారం ఇచ్చింది కొత్త కేసులు పెట్టమనా, మీ మీద ఉన్న కేసులు విత్డ్రా చేసుకోమనా? ఎవరికి షూరిటీ, ఎవరికి గ్యారంటీ? నాకు తెలిసినంత వరకు బాబుకి గ్యారంటీ, నారా లోకేష్కి షూరిటీ లాగుంది ఈ వ్యవహారం అంతా. ఇది ప్రజలకి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కాదు. ఇది బాబుకి గ్యారంటీ, నారా లోకేష్కి షూరిటీ, ముఖ్యమంత్రి పదవికి షూరిటీ. రాష్ట్ర ప్రజలకి అంతకుమించి పెద్దగేం అర్థం కావటంలో ఈ 10 నెలల పరిపాలన. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, సిగ్గు లేకుండా, శరం లేకుండా, అభిమానం లేకుండా, ఇంగిత జ్ఞాపకం లేకుండా, మనం కడుపుకు అన్నం తింటున్నామన్నటువంటి ఒక స్పృహ లేకుండా, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి చేత 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడితే ఏమైనా సిగ్గుందా ప్రభుత్వానికి? 4 లక్షల ఉద్యోగాల? ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 ఉద్యోగాలు ఇవ్వలేదండి. 4,000 ఉద్యోగాలు, 4 లక్షలు పక్కన పెట్టండి. ఏమైనా మనం చెప్పేదానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా? యువతకి 20 లక్షల ఉద్యోగాలంట. ఎవరో సభ్యురాలు, వైఎస్ఆర్సీపీ సభ్యురాలు అడిగితే చెప్తారు 4 లక్షల ఉద్యోగాలు జనరేట్ చేశామండి. జనరేట్ చేశారా? ఏ సెక్టార్లో జనరేట్ చేశారండి? ఏ కంపెనీలో జనరేట్ చేశారు? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? రిలీజ్ చేశారు? ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో, ఎలా ఇచ్చారో ఉద్యోగాలు రిలీజ్ చేయగలరా? వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? 20 లక్షల ఉద్యోగాలు కాదు. మీరు ఇదే పద్ధతుల్లో వెళితే నేను రాష్ట్ర ప్రజలకు మరొకసారి విన్నపం చేస్తున్నాను. ఈ దుర్మార్గులకి రాష్ట్రంలో అధికారం ఇచ్చిన కారణంగా వీళ్ళు కోట్లు సంపాదించుకుంటూ ఈ రాష్ట్రంలో ఎవరెవరికైతే కంపెనీలు పెట్టడానికి వచ్చే వాళ్ళకి ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని తీసుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టుకోవడానికి దావూస్ వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, సింగపూర్ వెళ్తున్నాం అని తప్ప వీళ్ళకి కనీసం రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రంలో యువత పట్ల కనీసం ఇసుమెంతైనా సరే ప్రేమ ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఫ్యాక్టరీల వరదను సృష్టించేవాళ్ళు. వీళ్ళకి కోట్ల రూపాయలు ఫండ్లు ఇవ్వాలి. పెట్టే పెట్టుబడుల్లో వీళ్ళకి బాబు కొడుకులకి 50% ఇవ్వాలి. దీనికి తగుదరమ్మా అని మళ్ళీ పవన్ కళ్యాణ్ నెలకి ఇదిగో నాకు ఇంత షేర్ కావాలి, వాటాలో పవర్లో నాకు వాటా కావాలి, లంచంలో నాకు వాటా కావాలని ప్రపంచ చరిత్రని, రాజకీయ చరిత్రని మార్చాలని కూర్చున్నటువంటి ఇంకో సనాతన అధికారి ఇంకో ఆయన ఉన్నాడు, ఆయనకు వాటా ఇవ్వాలి. ఇలా రాష్ట్రంలో 10 నెలల కాలంలో పట్టుమని ఒక కంపెనీని తీసుకొచ్చి 1000 ఉద్యోగాలు కూడా సృష్టించలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని జై భీమరావు భారత్ పార్టీ స్పష్టంగా భావిస్తుంది.